లాటరీ కింగ్గా పేరు పొందిన శాంటియాగో మార్టిన్ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఒక పొలిటికల్ డాన్గా ఎమర్జ్ అయ్యాడు. శాంటియాగో పేరు గతంలో మారుమోగింది. ఏ సందర్భంలో? దేశం మొత్తం మీద ఎలక్టరల్ బాండ్ల రూపంలో వివిధ రాజకీయ పార్టీలకి భారీగా డబ్బులు ఇచ్చిన వాడిగా ఆయన పేరు వార్తలోకి ఎక్కింది. ఇప్పుడు ఈ మార్టిన్ కుటుంబం తమిళనాడు ఎన్నికల్లో సంచలనం సృష్టించింది. ఏ విధంగా అంటే, తాజాగా జరిగిన తమిళనాడు పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు వ్యక్తులు 3 వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేసి గెలిచారు. ఒకే ఇంట్లో ఇప్పుడు 3 వేర్వేరు జెండాలు ఎగురుతున్నాయట. ఆ 3 పార్టీలు ఏమిటి అంటే, విజయ పార్టీ టీవీకే, డిఎంకే, అట్లాగే ఎన్డీఏలో భాగస్వామి అట ఈ పార్టీ వాళ్ళు సొంతంగా పెట్టుకున్నారు. దాని పేరు లక్ష్య జననాయక కట్చి. మొదటి వ్యక్తి మార్టిన్ అల్లుడు, ఆయన కూతురు డైసీ భర్త అన్నమాట. ఇతని పేరు అధో అర్జునారెడ్డి. ఇతను విజయ్ స్థాపించినటువంటి తమిళగ వెట్రి కళగం పార్టీ నుంచి విల్లివాకం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచాడు. ఇప్పుడు విజయ మంత్రివర్గంలో ఇతనికి స్థానం లభించవచ్చు అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే విజయ పార్టీ ప్రచార కార్యక్రమానికి సారథ్యం వహించింది ఇతనే. ఇక మార్టిన్ కుటుంబంలో రెండో వ్యక్తి ఆయన భార్య లీమా రోజ్. ఈవిడ అన్నా డిఎంకే తరఫున పోటీ చేసి లాల్గుడి నియోజకవర్గం నుంచి గెలిచింది. మూడో వ్యక్తి మార్టిన్ కొడుకు, ఇతని పేరు జోస్ చార్లెస్. పుదుచ్చేరి ఎన్నికల్లో, పుదుచ్చేరి అంటే వేరే రాష్ట్రం కానీ చిన్న రాష్ట్రం అనుకునే ఉంటాం తమిళనాడుకి, కామరాజ్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచాడు. ఏ పార్టీ తరఫున? ఆయన సొంతంగా ఓ పార్టీ పెట్టుకున్నాడు. దాని పేరు లక్ష్య జననాయక కట్చి అట. ఇది ఎన్డీఏ మిత్రపక్షం. సో ఆ రకంగా బీజేపీతో సంబంధాలు, విజయ పార్టీతో సంబంధాలు, అన్నా డిఎంకేతో సంబంధాలు. ఈ మార్టిన్ గారి కంపెనీ పేరు ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్. వీళ్ళు ప్రధానంగా చేసే వ్యాపారం లాటరీలను అమ్మటం వివిధ రాష్ట్రాల్లో. వీళ్ళు 2018 నుంచి 2024 మధ్యకాలంలో వివిధ రాజకీయ పార్టీలకి 1368 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇది హయ్యెస్ట్ ఆ పీరియడ్లో. ఆ సందర్భంగానే మార్టిన్ గారి పేరు అన్ని పేపర్లో వచ్చింది. ఎవరైనా ఇంత డబ్బు ఇన్ని పార్టీలకు ఎట్లా ఇచ్చాడు అని. ఏ పార్టీలకు ఇచ్చాడు? తృణమూల్ కాంగ్రెస్కి ఇచ్చాడు, భారీగా ఇచ్చాడు. తృణమూల్ కాంగ్రెస్కి 542 కోట్లు, డిఎంకేకి 503 కోట్ల రూపాయలు ఇచ్చాడు, బీజేపీకి 100 కోట్లు, కాంగ్రెస్ పార్టీకి 50 కోట్లు, ఇక చిన్న చిన్న పార్టీలకు కొంచెం ఇచ్చాట. ఇక్కడ విశేషంగా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, వైఎస్ఆర్సీపీకి కూడా 154 కోట్ల రూపాయలు ఇచ్చాడు. మరి ఆ మార్టిన్ గారికి జగన్ గారికి మధ్య సంబంధం ఏంటో ఎవరికీ తెలియదు. ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు లాటరీని బ్యాన్ చేస్తున్నాను అన్నాడు. కానీ అప్పట్లో వచ్చిన వార్తలు ఏంటంటే, ఆ తర్వాత క్యాసినోస్ ఓపెన్ చేద్దామని చెప్పి అనుకున్నారు వైజాగ్లో. వాటిని బహుశా ఈ మార్టిన్ గారి సహకారంతో ఓపెన్ చేసేవాళ్ళేమో. ఏదేమైనప్పటికీ ఈ మార్టిన్ గారు వైఎస్ఆర్సీపీకి 154 కోట్ల రూపాయలు ఎన్నికల విరాళం ఇచ్చాడు. సో ఇప్పుడు ఆయనంటే ఆయన కుటుంబం తమిళనాడు రాజకీయాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. నేను ఇప్పుడే చెప్పినట్టు ఆయన అల్లుడు విజయ మంత్రివర్గంలో స్థానం సంపాదించే అవకాశం ఉంది. మరొకరు అన్నా డిఎంకే ఎమ్మెల్యేగా, మరొకరు ఎన్డీఏ ఎమ్మెల్యేగా ఉంటారు ఆ ఫ్యామిలీలో. మొత్తానికి కోయంబత్తూరులో ఒక లాటరీ షాప్లో బాయ్గా జీవితాన్ని ప్రారంభించినటువంటి ఈ శాంటియాగో మార్టిన్ గారు ఇవాళ అన్ని పార్టీలకి విరాళం ఇచ్చేటువంటి స్థాయికే కాకుండా తన కుటుంబం నుంచి 3 ఎమ్మెల్యేలుగా చేసుకునే స్థాయికి ఎదిగారు.